ఇదిగో నేను ఎవరికైనా ఒక ఛాన్స్ ఇస్తా, రెండో ఛాన్స్ ఇవ్వను. ఒక్క ఛాన్స్లో మారాడా ఓకే, మారలేదా ఆడికి నేనే దూరం ఉంటా. మామా ఏంట్రా ఎన్ని రోజులు నేను చూసి బా డైరెక్ట్ బాటిల్తో వచ్చేసాం అనమాట. నేను కూడా కంపెనీ కోసం వెయిట్ చేస్తున్నారా, ఎతకపోయి తీగ కాలు దిగిందంటే. దా ఓపెన్ చేయి, పోసేయి, పోయిరా. ఈడొకడు ఇలా కూర్చుంటాడు. ఇదిగో పట్టుకో పట్టుకో. చేసి కొట్టు, తాగు. చెప్పు, ఇందా నుంచి నేనే మాట్లాడుతున్నా, నువ్వేం డల్లుగు నువ్వు ఏంటి చెప్పు. చెప్పరా చెప్పరా రే, ఏమైంది చెప్పు. నాన్న ఇంటికి రావట్లేదు మామ. ఇంటికి రావట్లేదా? ఏమన్నా గొడవ అయిందా? చెప్పరా. నాన్నెందుకు ఇంటికి రావట్లేదు చెప్పు. అసలు ఏం జరిగిందంటే నాన్న ఈ 2 అక్షరాలలో ఒక అద్భుతమైన ఎమోషన్ ఉంది మామ. సూర్యుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క టైంలో ఉదయిస్తాడేమో కానీ మా నాన్న మాత్రం సూర్యునితో పోటీపడి ముందుగా లేస్తాడు. తన కార్యక్రమాలన్నీ అవగానే నా బెడ్రూమ్ ముందు కూర్చుంటాడు. ఎందుకో తెలుసా, ఫస్ట్ నన్ను చూడాలని. అంత పిచ్చి ప్రేమ మామ నేనంటే. ఆస్తులన్నీ నా పేరు మీద రాసి బిజినెస్ నాకు అప్పగించి ఆయన ప్రశాంతమైన జీవితం గడపాలనుకున్నా ప్రతిరోజు ఉదయాన్నే నన్ను చూడందే ఆయనకి తృప్తి ఉండదు. అలాంటి గొప్ప వ్యక్తి మామ మా నాన్న. సత్య సత్య, నాన్న కాఫీ. ఇంట్లో సత్యతో ప్రతి ఒక్కటి సమస్యగా మారింది. నాన్నకు పొద్దున్నే కాఫీ ఇవ్వాలంటే ఒక సమస్య, నేను ఆఫీస్ పని మీద ఢిల్లీ వెళ్ళాలంటే ఇంకో సమస్య. గుడ్ మార్నింగ్ మామయ్య. మార్నింగ్. గుడ్ మార్నింగ్ నాన్న. గుడ్ మార్నింగ్. కాఫీ ఇచ్చిందా సత్య? నాన్నకు కాఫీ. మామయ్య కాఫీ త్వరగా తాగండి. సరే, ఓకే. నాన్న కాఫీ. కాఫీ నాన్న. అయ్యో దేవుడా, ఎలా ఇతను ఒప్పించాలి? ఏదైనా ఐడియా ఉంటే ఇవ్వరా? నేను ఢిల్లీ వెళ్తున్నాను. రేపు నేను ఢిల్లీ వెళ్తున్నాను. ఓకేనా? ఓకే. థ్యాంక్ యూ నాన్న. ఏంటండి, నన్ను తీసుకువెళ్తారా లేదా? నేను ఆఫీస్ పని మీద ఢిల్లీ వెళ్తున్నానని చెప్పాను కదా సత్య. ప్లీజ్ అండి, ఢిల్లీకి ఎప్పుడూ వెళ్ళలేదు. నేను ఆఫీస్ పని మీద ఢిల్లీ వెళ్తున్నానని ఎన్నిసార్లు చెప్పాను నీకు? నీకు మమ్మల్ని బయటకు తీసుకెళ్లడం ఇష్టం లేదా? ఇష్టం లేదని కాదు, తర్వాత తీసుకెళ్తాను. ఢిల్లీలో మీ వర్క్ 2 days కదా, థర్స్డే ఫ్రైడే, తర్వాత వీకెండ్ కదా, సాటర్డే సండే. ఆ 2 రోజులు ఢిల్లీ చూద్దాం. 2 రోజుల్లో ఏం చూస్తావు? నాకైతే గేట్వే చూడాలనుంది. తీసుకెళ్తారా లేదా? చెప్పాను కదా ఇప్పుడు కుదరదని. అయితే నేను ఇక్కడే ఉండాలా?
అవును. నువ్వెక్కడే? ఆఫీస్ వాళ్ళు రూమ్ బుక్ చేస్తున్నారు. మీకేంటి ప్రాబ్లం? టైం లేదమ్మా. ప్లీజ్ అండి, నాకొక్కదానికి కదా టికెట్. సరే విసిగించుకో, చూద్దాం. మనం బయటికి వెళ్ళి 3 years అయిపోయింది. తెలుసా? దానికి కారణం తెలుసా? ఛే, ఏం మనుషో. అలాంటిది ఏం లేదు సత్య. మరి పాపని ఏం చేద్దాం? పప్పీని ఏం చేద్దాం? వాళ్ళని ఇక్కడే వదిలేద్దామా? పాపని వెంట తీసుకువెళ్దాం. ఏమవుతుంది? అయితే హాఫ్ టికెట్ లేదంటే ఫ్రీ టికెట్. పప్పిని ఇక్కడే డాగ్ కేర్లో పెడదాం. మంచిగా చూసుకుంటారు. ఏంటి ప్రాబ్లం? సో ఇంటి సంగతి ఏంటంటారా? మీ నాన్న ఇల్లు మీరే చూసుకోండి. నాన్న ఎక్కడుంచాలి మరి? ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు కదా. మీరేం చేస్తారో నాకు తెలీదండి. నేను ప్లాన్ చెప్పాను. 3 years తర్వాత అడక్క అడిగాను. నేను వెళ్తున్నాను, కార్లో ఉంటా. నాన్న ఆఫీస్కి వెళ్ళొస్తాను. మర్చిపోయా, మీకు స్విగ్గీలో ఆర్డర్ పెట్టున్నాను, మర్చిపోకుండా తినండి. సరే సరే. బాయ్ నాన్న. బాయ్. నాన్న, నాన్న, ఏంట్రా? అదేంటంటే ఏం నాన్న, ఏమైంది? అదేం లేదు నాన్న. మన సీనుగాడున్నాడు కదా, నిన్ను చూసి చాలా రోజులైందంటున్నాడు. ఒకటే కలవరిస్తున్నాడు. ఒక 3 రోజులు వాళ్ళ ఇంటికి వెళ్ళావంటే వాడు చాలా సంతోషిస్తాడు నాన్న. నాకు కూడా ఢిల్లీకి వెళ్ళే పనుంది. నీకు ఓకేనా నాన్న? అలాగే కన్నా. దేనికి టెన్షన్ పడుతున్నావు పిచ్చివాడ? నాకు వాడిని చూసినట్టు ఉంటుంది కదా కదా. ఓకే నాన్న, నేనొక్కడనే ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాను. నాకు బోర్ కొడుతుంది. నాకు కాలక్షేపం అవ్వట్లేదు. వెళ్ళరా. థ్యాంక్ యూ నాన్న. అమ్మయ్య, నా ప్లాన్ సక్సెస్ అయింది. రేపు ఢిల్లీ వెళ్తున్నాం. నిన్ను డాగ్ కేర్లో పెడుతున్నాం. 3 days అంతే, వచ్చేస్తాం. హే, నీకు ఇంకో విషయం తెలుసా? మావయ్య కూడా సీను ఇంటికి వెళ్ళడానికి ఒప్పుకున్నారు. సత్య, నేను బయలుదేరుతున్నాను. అన్నీ సర్దేశావా? నాయన్నీ నిన్ననే సర్దిపెట్టేశానమ్మా. నాన్ని పప్పీని కూడా వదిలేశాను. 9 అయింది. ఓకే, డైరెక్ట్గా వచ్చి పికప్ చేసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోదాం. ఓకేనా? ఓకే, డన్. రైట్, బాయ్. ఓకే, తొందరగా రండి. మీరెళ్ళి కూర్చోండి.
సత్య కాఫీ పెట్టమ్మా. నాకు ఒంట్లో బాగలేదండి, మీరే వెళ్ళి పెట్టుకోండి. రోజు నేనే చేస్తున్నాను కదా. అవునా, సరేలే. సత్య, కాఫీ రెడీ. ఇదేంటి 3 కాఫీలు ఉన్నాయి? 3వ కాఫీ ఎవరికి? అది నా మర్చిపోయి చేశాను. మమ్మా, ఐమ్ రెడీ. అమ్మ, టైం టేబుల్ ప్రకారం బుక్స్ పెట్టమ్మా. అది కూడా పెట్టకరాదా నీకు? అన్ని పనులు నేనే చేయాలా? అన్ని పనులు మా నాన్ననే చేయాలా? విన్నారా అండి? దీనికి నోరు ఎక్కువైంది. పాప నిన్న దాంట్లో తప్పే ఉంది, కరెక్టే కదా? I'm looking for 2 BHK. I prefer 3rd floor. Yes, I do have a 2 BHK in 3rd floor. Okay. Opposite to Manyata Tech Park. $1,410 square feet. Okay. మీకు డీటెయిల్స్ అన్నీ వాట్సాప్లో పంపిస్తాను మేడం. ఇక్కడ బెడ్రూము, కిచెను అన్నీ వాస్తు ప్రకారమే ఉన్నాయి. 2nd ఫ్లోర్లో కూడా ఒక ఫ్లాట్ చూపిస్తా. సౌత్ ఈస్ట్లో కిచెను, సౌత్ వెస్ట్లో మాస్టర్ బెడ్రూము, ఈస్ట్ ఫేస్ మెయిన్ డోర్. ప్లీజ్ 1 minute. హలో, ఏమండి? ఏమైంది సత్య? మన పప్పి కనిపించడం లేదు, ఎక్కడో తప్పిపోయింది. అవునా? ఎలా కనిపించలేదో నిదానంగా చెప్పు. నువ్వెందుకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? కస్టమర్ వస్తే మాట్లాడుతున్నాను సత్య. చుట్టుపక్కలంతా ఎతికావా? మొత్తం వెతికాను. పక్కింట్లో వెతికాను, మొత్తం వెతికాను, ఎక్కడా కనిపించట్లేదు. సరే త్వరగా రండి. టెన్షన్ పడద్దు సత్య, నేను వస్తున్నాను. శ్రద్ధ ఎక్కడుంది? అది ఇంట్లోనే ఉంది. ఓ అవునా, సరే సరే, నేను ఇప్పుడే వస్తున్నాను. సత్య, ఎందుకు ఇలా ఉన్నావు? ఏం అవ్వదులేమ్మా, నేను వెతుకుతాను. ఎందుకు బాధపడుతున్నావు? ఫ్రెషప్ అయి వస్తాను, ఓకేనా? వస్తానుండు. పప్పి అంటే నాకు ప్రాణం అండి. ఎంత ఈజీగా చెప్తున్నారు. పప్పి లేకుండా నేను ఉండలేను. చెప్పాను కదమ్మా, బాధపడొద్దని. ఎంత ఈజీగా చెప్తున్నావు. పప్పి అంటే నా ప్రాణం. పప్పి నాకు కావాలి వెంకి, వెతుకు. పప్పి అంటే నా ప్రాణం, నా కొడుకు అది, నేను ఉండలేను. సత్య, సత్య, నాకు తెలిసిన ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు. ఆయనకు చెప్పి అంతా తిరిగి ఎత్తుకొని వచ్చే బాధ్యత నాది. ఏడవద్దు, ఓకేనా?
ఎక్కడికి వెళ్తున్నావు? ఆఫీస్కి. మన ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ మిస్ అయ్యి 24 hours అయింది. పట్టించుకోవా? రేపు నేను మిస్ అయినా, పాప మిస్ అయినా ఇంతేనా? సత్య, నాకు కోపం తెప్పించొద్దు. సాయంత్రం ఎతుకుతానని చెప్పాను కదా. నీ కోపం అంతా నా మీదే చూపించు. పప్పిని మాత్రం వెతుకోద్దు. చూడు, ఇలాంటి టార్చర్ మాత్రం చేయొద్దు. డోంట్ క్రాస్ యువర్ లిమిట్స్. నేను నీ భార్యని. మన మధ్య లిమిట్స్ ఏంటి? ఇప్పుడు ఏం చేయమంటావు అయితే? నీ ఫ్రెండ్ ఎస్ఐ ఉన్నాడు కదా, కాల్ చేయి. కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. వాళ్ళు ఇలాంటి కంప్లైంట్స్ తీసుకోరే. ఛే! హలో. హలో వెంకీ, ఎక్కడున్నావు? నేను ఆఫీస్ దగ్గరే ఉన్నాను సత్య. పప్పి దొరికిందంట. అవునా? వెరీ గుడ్. లొకేషన్ పంపారా? లొకేషన్ పంపారు. మీరు అక్కడే ఆఫీస్లో ఉండండి, నేను కార్లో వస్తాను. ఓకే ఓకే, వచ్చేయ్. నేను ఆఫీస్ దగ్గరే ఉంటాను. సత్య టెన్షన్ పడుతున్నావు? దొరికింది కదా, వెళ్తున్నాం కదా. అదిగో అక్కడుంది పప్పి.
ప్రేమ అనేది గుండెల్లో ఉండాలి రామయ్య, ముఖంలో కాదు. 3 రోజులు అన్నం పెడితే కుక్క నన్ను వెదిక్కుంటూ వచ్చింది. 30 సంవత్సరాలు పెంచిన కొడుకు నన్ను మర్చిపోయాడు. వాడంటే నాకు పిచ్చి ప్రేమ, నన్నే వదిలేశాడు. వచ్చారా బాబు? నాన్న నన్ను క్షమించు అవన్నీ అలా అనుకు, డోంట్ క్రై బాబు. నువ్వు వచ్చి మంచివాడయ్యా. మావయ్య నన్ను క్షమించండి మావయ్య. మన ఇంటికి వెళ్దాం రండి మావయ్య. తాతయ్య పప్పికి పువ్వు అంటేనే ఇష్టం. అవునమ్మా, అందుకే నీ దగ్గర వచ్చింది. అలాగేనమ్మా. మీరు ఆఫీస్ పనిలో బిజీగా ఉంటారు. నేను అక్కడికి వచ్చి చేసేది ఏమీ లేదు. నేను ఇక్కడే బాగానే ఉన్నాను. మీరు అక్కడ సంతోషంగా ఉండండి. నువ్వు మీద నాకు పనేమి లేదు. నేను రాలేనమ్మా. మీరు వెళ్ళండి, నన్ను ఇబ్బంది పెట్టకండి. అంత మాట వద్దు. మాట్లాడకండి. ఇంటికి రానా? అలాగనద్దు బాబు. బలవంతం పెట్టకండి. తప్పు చేసావురా. ఐ మీన్ అది కావాలని చేసావో, నీ వర్క్ ప్రెజర్లో చేసావో, తప్పైతే జరిగిపోయింది. రే, మనం 4 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు అమ్మ నాన్న కనబడిపోతే మనం ఎంత బాధపడతామో, వాళ్ళు 60 ఏళ్ళ వయసులో మనం పట్టించుకోకపోతే అంతగా 4 ఇంతలు బాధపడతారు. ఈ బంధాలు అనేవి ఇంతేరా, అద్దం లాంటివి. పగిలితే మళ్ళీ అతుక్కోవు. ఈ రిలేషన్స్, ఫీలింగ్స్ ఇవి కూడా అంతే. ఒకసారి విడిపోతే మళ్ళీ కలుసుకోవు. ఒకవేళ కలుసుకున్నా అది ఆర్టిఫిషియల్గానే ఉంటుంది. రబ్బర్ అయినా అది సాగదీసే వరకే. వన్స్ తెగిందంటే దాన్ని ముడేసినా ముడే అంటారు తప్ప రబ్బర్ బ్యాండ్ అనరు. ఒకటి గుర్తుపెట్టుకో, ప్రకృతికి మనం ఏదైతే ఇస్తామో తిరిగి ప్రకృతి మనకు అదే ఇస్తుంది. అది మంచైనా చెడైనా. దాన్ని గాడ్ గిఫ్ట్ అంటారు. మానవ సంబంధాలలో ప్రేమకుండే గొప్పతనం ఏంటో తెలుసా? తండ్రి కొడుకుల మధ్య ఉండే ప్రేమ లోతుగా ప్రేమించి చూస్తే ఆ రుచి, ఆ గొప్పతనం ఎంత మధురంగా ఉంటుందో దయచేసి ఆ ప్రేమను అనుభవించి చూడండి.